సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటుగా ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా సమీక్షించారు. చింతలపాలెం మండలంలోని కృష్ణానదిపైన నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను పరిశీలించారు. సుమారు 394 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నిర్ణీత సమయానికి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మఠంపల్లి మండలంలో పలు గ్రామాలను కూడా అనుసంధానించే కొత్త రహదారులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గణపురం విలేజ్ కి 2437 ఎకరాలు ఆడికెళ్ళి ఆయకట్టుకి ఇక్కడ నీళ్లు వారుతాయి. అదేవిధంగా కూచిపూడి గ్రామానికి 1060 ఎకరాలు. మరి ఇది బుగ్గమాధవం గ్రామం దగ్గర కృష్ణా రివర్ సోర్స్. దీనికి మేళ్ల చెరువు మండలంలో 2 గ్రామాలకి ఆయకట్టు కందిబండ రామాపురం. కందిబండ గ్రామానికి 2494 ఎకరాల ఆయకట్టు నీళ్లు పారుతాయి ఈ స్కీమ్ ద్వారా. రామాపురంకి 3800 ఎకరాల 26 ఎకరాలకి 3826 ఎకరాలకి నీళ్లు పారుతాయి. అదేవిధంగా దొండపాడు 1 నేనే నిర్మాణం చేసిన. అప్పుడు వచ్చినప్పుడు ఎలక్షన్లప్పుడు దొండపాడు 2 నిర్మాణం చేయమని చెప్పి గ్రామస్తులు అడిగిన కోరిక మేరకు ఈ దొండపాడు 2గా ఈ పని మొదలు పెట్టినాం. దీని ద్వారా దొండపాడు గ్రామానికి 1589 ఎకరాలు ఆయకట్టుకి నీళ్లు పారుతాయి. అదేవిధంగా హుజూర్ నగర్ మండలానికి కొద్దిగా నీళ్లు పారుతాయి. మరి శ్రీగారు హుజూర్ నగర్ విలేజ్ కి టౌన్ కి ఇక్కడి నుంచి అదే సోర్స్ కొద్దిగా డ్రింకింగ్ వాటర్